హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్‌లో భాగంగా ఈరోజు చివరి తేదీ ఉంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ మరి ఈరోజు చివరి తేదీ. ఇందుకు సంబంధించిన వార్తలు. టెట్ దరఖాస్తుకు ఇవాళ ఆఖరు. ఇప్పటిదాకా 2,07,000 దరఖాస్తులు అన్నట్టు వార్త. అలాగే టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు. నేడు గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ. ఇక నిన్న జరిగిన హైకోర్టు వాదనలో కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఇక్కడ న్యూస్. అలాగే మరి టెట్ సంబంధించి నేటితో మిగిలిన టెట్ 2 దరఖాస్తు గడువు, అంటే ఈ సంవత్సరం వచ్చిన రెండో టెట్ సంబంధించి దరఖాస్తు గడువు నేటితో మిగిలింది. మరి గడువు పెంచాలన్నట్టు మనం న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మరొక 2-3 రోజులు గడువు పెంచితే ఎవరైనా అప్లై చేయని వారు అప్లై చేస్తారు. ఎందుకంటే ఎలాగో మరొక 2-3 డేస్ వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అని ఇవ్వడం జరిగింది. ఇలాగ 22 వరకు కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆ లోపు అప్లికేషన్ గడువిస్తే మరింతమంది కూడా అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇక టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. అయితే మంగళవారం రాత్రి వరకు 2,07,765 అప్లికేషన్లు వచ్చాయని టెట్ కన్వీనర్ జి రమేష్ తెలిపారు. పేపర్ 1కు 61,930 మంది, పేపర్ 2కు 1,28,730 మంది, 2 పేపర్లకు కలిపి, అంటే పేపర్ 1, పేపర్ 2 కలిపి అప్లై చేసిన వాళ్ళు 17,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 20 వరకు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఈరోజు లాస్టు. టెట్ అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ల ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 22 వరకు ఉంది. దరఖాస్తు సమయంలో ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఈ నెంబర్ వరకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. మరి టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది. దరఖాస్తు చేసుకుని వారు బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం నైట్ వరకు చేసుకోవచ్చు. ఇవాటి వరకు టెట్కు 2,07,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే టెట్ దరఖాస్తు గడువును మరో 2-3 రోజులు పొడిగించాలని డిఎడ్ బీడ్ అభ్యర్థి సంఘం విజ్ఞప్తి చేసింది అన్నట్టు ఈరోజు నిన్న మనం న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో చూస్తే ఈ సంవత్సరం జరిగిన మే 20 నుంచి జూన్ 3 వరకు జరిగిన అప్పుడు టెట్ అప్లికేషన్లు 2,80,000 వచ్చాయి. మరి ఇప్పుడు 2,07,000 వచ్చాయి. గతంతో పోలిస్తే తగ్గాయని చెప్పవచ్చు. జాబ్స్ వచ్చిన వారు కొంతమంది అప్లై చేయకుండా, అంటే గతంలో క్వాలిఫై అయిన వారు కూడా కొంతమంది ఈసారి అప్లై చేయలేదని చెప్పవచ్చు. మరి ఈరోజు అప్లికేషన్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి 2,50,000 వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక 2-3 రోజులు పెంచితే మాత్రం ఖచ్చితంగా గతంలో వచ్చిన అప్లికేషన్లు ఇంచుమించు వచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు సాయంత్రం మనకు నైట్ వరకు క్లారిటీ ఇస్తారు అధికారులు. డేట్ పెంచేది ఎందుకంటే సర్వర్ బిజీ వస్తే మాత్రం ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంది. సర్వర్ బిజీ లేకుండా, అంటే అప్లై సంఖ్య వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్ కూడా తప్పులు ఉంటే ఖచ్చితంగా మన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కొంతమంది అభ్యర్థులు మరి 2023-24 సంబంధించి టెట్ హాల్ టికెట్ నెంబర్ మాకు దొరకట్లేదని కొంతమంది మిస్ అయిన వాళ్ళు చెప్పారు. దానికి కూడా నిన్న విద్యాశాఖ అధికారులు ఎడిట్ ఆప్షన్ మన టెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆధార్ ఎంటర్ చేస్తే ఈ సంవత్సరం రాసిన టెట్ సంబంధించి డీటెయిల్స్ వస్తున్నాయి. అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ 1పై ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది. ఆల్రెడీ ఎగ్జామ్స్ ముగిసాయి కాబట్టి మరి హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు ఈరోజు విచారణ రాబోంది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ ముగిసాయి కాబట్టి మరి హైకోర్టు గవర్నమెంట్కి ఫేవర్గా ఇస్తుందా, లేదంటే మళ్ళీ ఏమన్నా పిటిషనల్కి సంబంధించి ఫేవర్గా వస్తుందని ఈరోజు మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక నిన్న జరిగిన మరి హైకోర్టు వాదనలో తొలగింపు సంబంధించి, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గతంలో తీసుకున్న 5,000 మందిని అలాగే కంటిన్యూ చేయాలని, ఫ్యూచర్లో మాత్రం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తీసుకోవద్దని ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఇవ్వడం జరిగింది. మరి ఈ తీర్పు గత 2 సంవత్సరాల క్రితమే వస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకు మరింత న్యాయం జరిగేది. ఎందుకంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ ఉన్న వాళ్ళని తీసేయొద్దని, పర్మనెంట్ అయిన వాళ్ళని తీసేయొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి హైకోర్టు తీర్పు సంబంధించి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అదే ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇక మరి నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ప్రజాభవన్లో డిఎస్సి 2008 బాధితుల ఆవేదన మనం చూసాం. గతంలో మరి వెరిఫికేషన్ వీళ్ళకు పూర్తయింది, కానీ కౌన్సిలింగ్ కాలేదు. ఖచ్చితంగా ఈ నవంబర్ మంత్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా వీళ్ళే కూడా క్లియర్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రాబోయే వారం రోజులు మనకు క్లారిటీ వస్తుంది. ఇక కౌన్సిలింగ్ నిర్వహించి మరి ఎవరైతే డిఎస్సి 2008 బాధితులు ఉన్నారో వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక టెట్ సంబంధించి మరి ఎవరైనా అప్లై అయిన వారు ఖచ్చితంగా అప్లై చేయండి. ఖచ్చితంగా
జనవరి 1 నుంచి 20 వరకు ఉన్నాయి కాబట్టి రాబోయే 4, 5 రోజుల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలున్నాయి. అందులో ఒక 4, 5 రోజులు నేను గతంలో చెప్పుకున్నట్టు సంక్రాంతి హాలిడేస్ మినహాయించి 14-15 రోజులు పూర్తి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఎక్కువ ప్రిపేర్ అయ్యి పేపర్ ఆన్‌లైన్ కాబట్టి గతంలో వచ్చిన విధంగానే మళ్ళీ ఒకసారి పేపర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మార్కుల స్కోర్ ఇంప్రూవ్ కోసం ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ అప్లై చేస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితే డీఎస్‌కి సంబంధించి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో లేదా మార్చ్ అంటే ఫిబ్రవరి తర్వాత రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ ఇతరత్ర అంశాలు అడ్డొస్తే ఆ 2, 3 నెలల్లోపు ఖచ్చితంగా సమ్మర్‌లో అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మన విద్యాశాఖ అధికారులను తెలుసుకొని ఖచ్చితంగా 1, 2 రోజుల్లో ఈ ఖాళీలకు సంబంధించి కూడా మరి సమాచారం తీసుకొని మన అభ్యర్థుల కోసం అందజేస్తాం. సో, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.